అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 20. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు కరుణాపీఠం మీద నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం. దేవుడు తనకు పరిశుద్ధ స్థలమును నిర్మించమని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన తర్వాత మోషేతో, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అని ఎంతో వివరంగా చెప్పెను. నిర్గమకాండము 25:40. ప్రత్యక్ష గుడారం ఏ విధంగా నిర్మించబడవలనో 25 నుండి 40 అధ్యాయములలో వివరించబడింది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు పని అంతయు ఆయన చెప్పిన విధంగా పూర్తి అయిన తర్వాత యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నిర్గమకాండం 40వ అధ్యాయం 35వ వచనం. ఆ దినము నుండి ప్రభు 2 కెరూబుల నడుమ నుండి మాట్లాడ మొదలుపెట్టెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం. ఏ విషయములోనైనను ఎవరైనను దేవుని చిత్తమును తెలుసుకొనగోరిన యెడల మోషే యొద్దకు గాని అహరోను యొద్దకు గాని వచ్చేవాడు. అప్పుడు మోషే గాని అహరోను గాని దేవుని యొద్దకు వెళ్ళి, ఓ దేవా, ఫలన వారు తమ విషయమైన నీ చిత్తమును తెలుసుకొనగోరి మా యొద్దకు వచ్చిరి అని చెప్పేవారు. అప్పుడు దేవుడు 2 కెరూబుల మధ్య నుండి వారితో మాట్లాడేవాడు. తర్వాత ప్రత్యక్షపు గుడారం మీదికి అగ్ని స్తంభము కానీ మేఘ స్తంభము కానీ దిగి వచ్చును. కొన్ని దినముల తర్వాత కానీ వారములు లేక నెలల తర్వాత కానీ మేఘము ఎత్తబడినప్పుడు దేవుని యొద్ద నుండి సూచన ఏమనగా వారు తమ ప్రయాణమును ముందుకు కొనసాగించవలను. దేవుడు 2 కెరూబుల మధ్య నుండి మాట్లాడుట, మేఘము ద్వారా దైవ సన్నిధిచే నడిపించబడుట అను ఈ రెండును పరిశుద్ధ స్థలం యొక్క గొప్ప ముఖ్యాంశములైనవి. పరిశుద్ధ స్థలము లేకుండా ఈ రెండును సాధ్యం కావు. ఈ కారణమును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తనకు పరిశుద్ధ స్థలము నిర్మించుమని చెప్పెను. హెబ్రీ 8:5లో ఇవన్నీ పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైనవి అని చెప్పబడింది. మోషే చేత నిర్మింపబడిన ప్రత్యక్ష గుడారం నిజమైన దేవుని గృహం యొక్క మాదిరియు ఉదాహరణయునైనది. ఇశ్రాయేలు ప్రజల ఆత్మీయ జీవితమునకు ప్రత్యక్ష గుడారము ఎంత ముఖ్యమైనదో దేవుని ఇల్లు కూడా మనకు అంత ముఖ్యమైనదే. కానీ ఈ దినములలో దేవుని గృహమును మనం ఎక్కడ కనుగొనగలం? అయ్యో, దేవుని ఆరాధనా స్థలములకు మనం వెళ్ళినప్పుడు ఆయన స్వరమును మనం వినటలేదు, కానీ గర్వము, పేరాశ, మనుష్యుల ఎడల విరోధ భావము తరచుగా చూస్తున్నాం. అటువంటి స్థలమును ఏ విధంగా దేవుని ఇల్లు అని పిలవగలము? ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడములలో దేవుడు నివాసము చేయడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచించబడి తిరిగి జన్మించిన వారే దేవుని గృహంగా కాగలరు. సహవిశ్వాసులముగా ఆరాధించుటకు పెద్ద భవనములో లేక చిన్న గుడిసెలో కూడినను భేదమేమీ ఉండదు. దేవుడు మనతో మాట్లాడుట, ఆయన చిత్తమును బయలుపరచుట, మన ముందు దేవుని సన్నిధి శక్తితో మహిమతో వెలుట అను ప్రత్యక్ష గుడారం యొక్క 2 ప్రాముఖ్యమైన విషయములు మన మధ్యలో కనబడని యెడల దేవుని గృహము అని పిలువబడు అధికారం మనకు కూడా లేదు. జీవము గల సంఘములో దేవుడు మనతో మాట్లాడుట వినగలం. ఆయన చిత్తము బయలుపరుచుట చూడగలం. ఆయన శక్తి మహిమలను కనుగొనగలము. ప్రైజ్ ద లార్డ్.